వీరికి తృతీయంలో కేతు భగవానుడు, అర్ధాష్టమ రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, పంచమ స్థానంలో శుక్ర భగవానుడు, అష్టమ స్థానంలో శని భగవానుడు, భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి, అలాగనే ఏకాదశ స్థానంలో దేవగురు బృహస్పతి, వ్యయంలో కుజుడు సంచారం చేయనప్పుడు ఒకవైపు కుజదోషము, ఒకవైపు అర్ధాష్టమ రవి బుధులు, ఒకవైపు అష్టమ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య, పూర్ణిమ తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ప్రధానంగా మంగళవారము, శనివారం పూట కొత్త పనులు ప్రారంభించకపోవడము యోగదాయకం అని చెప్పి గమనించాలి. బియ్యపిండితో చేసినటువంటి ప్రమిదలను ఏర్పాట్లు చేసుకొని నువ్వుల నూనెతో దీపాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే మహాలక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఇంటి